నమస్తే. ప్రస్తుతం మనం ఈరోజు ఇందిరా పార్కు దగ్గర ఉన్నాం. 76 సంవత్సరాల నుంచి అవమానం జరుగుతుందని చెప్పి దళిత క్రైస్తవులు ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నా చేస్తున్నారు. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఇన్ని సంవత్సరాలైనా ఎందుకు ఇంత నిర్లక్ష్యం? ఎన్నో గవర్నమెంట్ వచ్చి వెళ్ళిపోతున్నాయి, అసలుకి ఎందుకు మీ మీద ఇంత నిర్లక్ష్యం? అసలు ముందుగా ప్రేక్షకులకు అందరికీ కూడా ప్రేజ్ ద లార్డ్, జై తెలంగాణ, భారత్ మాతాకి జై. అన్న, ఇది ప్రభుత్వ వైఫల్యము అని నేను అనదలుచుకోలేదు, వ్యవస్థ వైఫల్యము. ఎందుకంటే మనము వ్యవస్థలను ప్రశ్నించే సందర్భము కనిపిస్తూ ఉంది. రేపు పొద్దుగాల ఇంకొక పార్టీ వస్తుంది, ఇంకొక ప్రభుత్వం వస్తుంది, వాళ్ళకు సబ్జెక్ట్ మీద అవగాహన లేకపోయి ఉండొచ్చు, కానీ వ్యవస్థలో మెరుగుతనము వచ్చినుంటే ఉద్యమాలు చేయాల్సిన అవసరం లేదు. ఇంత సమయం ఎందుకు పట్టిందంటే అన్న, రెండు ప్యారలెల్గా జరుగుతున్నాయి అన్న. ఒకటి ఏంటంటే సోషల్ డెవలప్మెంట్. ఇవాళ దినం నేను మీతో మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడుతున్నా అన్న, తెలుగులో మాట్లాడుతున్నాను, కానీ నేను ఇట్లా మాట్లాడగలగడానికి నేను నేర్చుకోవాల్సి వచ్చింది, అంటే స్కూల్ పోవాల్సి వచ్చింది. డెవలప్మెంట్ ఇస్ వన్ సైడ్. నేను స్కూల్ పోవాలి, నేను కాలేజ్ పోవాలి, కొలువు చేసుకోవాలి. కొలువు చేసుకున్న తరుణంలో ఉద్యమాలు కూడా నడపాలంటే ఇట్ ఈస్ అ లిటిల్ బిట్ ఆఫ్ అ హెక్టిక్ జాబ్ టు డూ. దట్ ఈస్ వై ఇట్ హాస్ టేకెన్ సో మచ్ టైమ్. బట్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్, ఇంకొకటి చెప్తున్నా, అమ్మవార్ల కటాక్షం వల్ల ఇవాళ దినము ఉద్యమానికి చేయపలికి ఇవాళ దినం వచ్చినాము. ఎస్, ఎంతో కొంత డెవలప్ అయినాం, కాదంటలేమన్నా. లెట్స్ బి ఆనెస్ట్ అబౌట్ ఇట్. ఎంతో కొంత అయినాము, గలం వినిపించే అంత అయితే అయినాము. ఇవాళ దినం మేము ఒకటే అడుగుతున్నాం, మా సిక్ మిత్రులకు, మా బుద్ధిస్ట్ మిత్రబంధువులకు ఇచ్చిండ్రు, వాళ్ళు మతపరంగానే వాళ్ళు ఉద్యమం చేసిరు కదన్నా, మేము కూడా అదే చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఏమంటుంది అంటే, మీరు క్రిస్టియానిటీకి పోయారు కదా, తద్వారా మీకు అప్లికబుల్ కాదంటుంది. మేము ఒకటే అడుగుతున్నాం, Honorable Chief Justice, sir, Your Excellency, there's only one question I ask at this juncture. Sir, is this not discrimination on the basis of religion? ఒక మతాన్ని ఎందుకు అట్లా చేయాలా మనము? ఈ రెండు మతాలకి ఇచ్చి ఇంకొక మతానికి ఇవ్వకపోవడం అనేది దట్స్ డిస్క్రిమినేషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ రిలీజన్ కదన్న. తద్వారా దీన్ని కొంచెం దృష్టిలో తీసుకొని దీన్ని రీకన్సిడర్ చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దాడి చేస్తలేము. అంటే 1950 ఆగస్టు 10న వచ్చిన ఇంతవరకు అసలుకి సుప్రీంకోర్టు అయినా గవర్నమెంట్ అయినా ఎందుకు మీ దాని గురించి అసలు పట్టించుకోకపోవడం కారణం ఏంది అసలుకి? అన్న, క్షేత్రస్థాయిలో కదలిక ఉండడం అనేది కూడా సుప్రీంకోర్టు గుర్తిస్తుంది అన్న. ఎందుకంటున్నా తెలుసా? ఇప్పుడు ఇది ఎట్లొచ్చింది అనుకున్న కేసు, పాస్టర్ ఆనంద్ అనే వ్యక్తి, ఆయన మీద దాడి జరిగితే అప్పుడు సుప్రీంకోర్టు ఇమీడియట్ గా కేసు తీసుకొని దాని మీద వాదన ఇనింది. నేనేమంటున్నా అన్న, దళిత సమాజము ఉద్యమాలు నిరంతరం నడిపే స్తోమతలో లేదు, ఎస్పెషల్లీ దళిత్ క్రిస్టియన్ సమాజము అన్న. దానికి వనరులు కావాలా, పైసలు కావాలన్నా. మా బడిలలో మేము బిజీ ఉన్నాము, లేకపోతే మా కొలువులలో మేము బిజీ ఉన్నాము, మా కుటుంబాలను మేము సాక్కుంటా కూర్చుంటున్నాము. ఉద్యమాలు నడపాలంటే చాలా పెద్ద విషయం అన్న. యూ నో ఇట్, మీరు మీడియాలో ఉన్నారు, మీకు తెలుసు ఎంత టీడీఎస్ జాబ్. సో మాకు ఆ టైం కానీ ఆ ధనం కానీ లేక మేము ఎంకలబడ్డాం. నేను ఒకటే అడుగుతున్నా అన్న, ఇప్పుడు కొన్ని ఇష్యూలు సొసైటీలో జరిగినప్పుడు, ఇప్పుడు రేప్ అయినప్పుడు రేప్ గురించి మనం మాట్లాడతాము, ఒక కిడ్నాప్ అయినప్పుడు లేకపోతే ఒక మర్డర్ అయినప్పుడు ఆ మర్డర్ గురించి మనం మాట్లాడతాము. ఇండియన్ సొసైటీ, అన్ఫార్చునేట్లీ ద ట్రూత్ ఇస్ దట్ ఓన్లీ వెన్ అన్ ఇష్యూ అరైజెస్ డూ వి స్పీక్ అబౌట్ ఇట్. ఇప్పుడు కూడా ఈ ఇష్యూ కూడా ఎందుకు లేవనెత్తుతున్నామంటే, ఒక పాస్టర్ గారు ఇటీవలే ఒక అయిన సందర్భంలో వారి మీద దాడి చేసిన మేరకు మేము సుప్రీంకోర్టులో పాస్టర్ గారు కేసు వేయడం అనేది జరిగింది. సో అది నేపథ్యం, దాన్ని చూసి సుప్రీంకోర్టు స్పందించడం అనేది జరిగింది. సుప్రీంకోర్టు చెప్పే దాంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిదంటే, దే వరీడ్ అబౌట్ ద డెమోగ్రఫీ ఆఫ్ ద కంట్రీ. అంటే ఇప్పుడు వీళ్ళకు రిజర్వేషన్ ఇచ్చేస్తే, ఇఫ్ ఇట్ ఎంకరేజెస్ ఎవ్రీబడి టు బికమ్ క్రిస్టియన్, రేపు పొద్దుగాల హిందువుల శాతం తగ్గిపోతే, ఇతర ముస్లిం కానీ దేశంలో డెమోగ్రఫిక్ డివిడెండ్ చేంజ్ అయిపోతే దేశానికి అది ఏమంటారు ఇష్యూ అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆలోచిస్తుంది. ఎస్, వి అగ్రీ, బట్ ఇట్స్ ఆల్సో ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్, చారిత్రకంగా మేము మా నేపథ్యము గుర్తించాలి అన్న. మా ముడ్డికి చీపురు కట్టిరన్న. ఏం కట్టిరన్నా? చీపురు కట్టిరన్నా. మేము మా ఇష్ట దైవాన్ని పూజించడానికి మేము పోతే మమ్మల్ని తరిమి కొట్టిరన్నా. అట్లా అని చెప్పేసి ఏదైతే అంటుర్రో, ఏదో అన్నం కోసం అమ్ముడపోయారని అమ్ముడపోలేదన్నా. మాకు గుర్తింపు ఇచ్చిర్రే. మాకు గుడ్లల్లో పోతే మమ్మల్ని ఇలా కొడితే, మేము చర్చోన్ దగ్గర పోతే వాడు ఇష్టమైన దైవాన్ని మీరు స్వేచ్ఛతోటి ఆరాధించుకోని అని చెప్పి మాకు అన్నం పెట్టి మాకు బట్టలు ఇచ్చిండు. అందుకు మా తాతలు క్రైస్తవ్యాలకు వచ్చారు. చలో, అది అల్టీరియర్ మోటివ్స్కి చేసుకుందాం అనుకున్నాం. ఇవాళ దినం నేను మాట్లాడుతున్నా, మంచిగా మాట్లాడుతున్నా, నువ్వే అంటివి. నేను ఇంగ్లీష్లో మాట్లాడుతున్నా, చట్టం మీద కూడా అవగాహన ఉంది. నాకు ఇచ్చింది క్రైస్తవ్యం. నేను క్రిస్టియన్ స్కూల్లో చదివినా అన్న, నేను క్రిస్టియన్ కాలేజ్లో చదివినా. క్రైస్తవ్యంలో ఎంత బలం ఉన్నదో
ఎంత ఎంత పవర్ ఉన్నదో లేకపోతే ఎంత మంచి ఉన్నదో నా ద్వారానే మీరు చూసుకోవచ్చు. ఇంకా నేను అడుగుతున్నా, కేంద్ర మంత్రులు కొంతమంది ఉన్నారు, చట్టసభలో ఉన్నారు చాలా మంది క్రిస్టియన్ ఎడ్యుకేషన్ పొందినటోళ్ళు. ప్లీజ్ టెల్ మీ, ఆర్ యూ గైజ్ ఆల్ క్రిస్టియన్స్? దేర్ ఈస్ గుడ్ దట్ ద కమ్యూనిటీ హాస్ డన్. మేము ఒకటే విజ్ఞప్తి అన్న, ఒకటే విజ్ఞప్తి, ఎస్సీ స్టేటస్ ఇవ్వండి. నేను ఇవాళ దినం రోడ్ మీద పోయినప్పుడు నేను స్వేచ్ఛతో పోవాలా, నా మీద ఎవరు దాడి చెయ్యడు అని స్వేచ్ఛతో పోవాలా. నా దగ్గర ఏం కార్ లేదు, నా దగ్గర ఏం గన్ ఏం లేదు నా ప్రొటెక్షన్కి. నా ప్రొటెక్షన్ రాజ్యాంగం, నా రాజ్యాంగం ప్రొటెక్షన్ నాకు ఇవ్వండి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు 76 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఈ మధ్య నుంచి దళిత క్రైస్తవులు అని చెప్పి మీరు ముందుకు వస్తున్నారు. అసలుకి మీకు నమ్మకం ఉన్నదా ఇప్పుడు ఈ ప్రభుత్వాలు మిమ్మల్ని గుర్తిస్తాయని చెప్పి? ఫైనల్ గా రాజ్యాంగం మీద నమ్మకం ఉందన్న. డాక్టర్ బాబా సాహెబ్ గారు ద్వారా రచించబడిన రాజ్యాంగం మీద గౌరవం ఉన్నదన్న. భారత్ మాత మీద గౌరవం ఉందన్న. భారతదేశ వ్యవస్థ మీద గౌరవం ఉందన్న. ఎస్ అన్న, ఇప్పుడు ఎన్ని అమెండ్మెంట్స్ చేసుకుంటే మన రాజ్యాంగం ఇంతవరకు వచ్చింది? సొసైటీ అనేది ఇవాల్వ్ అవుతుంది. ఆ ఎవల్యూషన్ భాగంగానే మేము ఏమంటున్నాము, ఇన్సర్ట్ చేయండి, దళిత్ క్రిస్టియన్స్ కి కూడా రైతు ఇన్సర్ట్ చేయండి. మేము రాజ్యాంగానికి వ్యతిరేకంగా మాట్లాడతలేము, మా హక్కు మేము అడుగుతున్నాం. మా సిక్ బంధుమిత్రులకు ఇచ్చినట్లు, మా బుద్ధిస్ట్ బంధుమిత్రులకు ఇచ్చినట్లు మాకు కూడా ఇవ్వండి అని అడుగుతా ఉన్నాం. ఈ ఇందిరా పార్క్ వేదిక నుండి దళిత క్రైస్తవులు చాలా మంది ఇక్కడికి వచ్చారు, మందకృష్ణ మాదిగా కూడా వస్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు గవర్నమెంట్ కి? తండోపతండాలుగా పల్లె పల్లె నుండి మరి తరలి వచ్చిరు మా దళిత క్రైస్తవ సహోదరమణులు. మరి మాకు వతాసు పలికి మాకు ధైర్యంగా నిలబడిన పెద్దలు గౌరవనీయులైన పద్మశ్రీ పెద్దలు మందకృష్ణ మాదిగన్న గారు మాతోని నిలబడ్డారు. చాలా సంతోషము, చాలా హర్షణీయమైన అంశము. ఎందుకంటే ఇంత అవుట్ రైట్ గా సపోర్ట్ చేసిన ఏకైక నాయకుడు నాకు తెలిసి మందకృష్ణ మాదిగన్నని. ఇప్పుడు వరకు కూడా ఇంత అవుట్ రైట్ గా మతానికి కులాలకు అతీతంగా అన్ని పక్కన పెట్టి మా కోసం నిలబడింది ఏకైక వ్యక్తి మా కృష్ణన్న. 100% ఆయనని మేము గౌరవిస్తున్నాం, మాటపూర్వకంగా నేను ఆదరిస్తున్నా. అన్న, ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, నేను మళ్ళీ స్పష్టత చేయదలుచుకున్నా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వముతో ఒక డిస్కషన్, ఒక విజ్ఞప్తి మేము పెడుతున్నాము, మా హక్కు మేము ఇస్తున్నాము. ప్లీజ్ డోంట్ డిస్క్రిమినేట్. మేము ఒక మతానికి చెందినటోళ్ళం, అది బయట మతం ఓకే మేము అడుగుతున్నాము, కానీ మేము భారతీయులమే కదన్నా. మేము పుట్టి పెరిగింది ఈడనే, నేను చూడనీకే భారతీయుల లెక్క కనబడుతున్నాను, నేను ఇక్కడే ఉండే, నేను భారతదేశ భాషలు మాట్లాడుతున్నాను, నన్ను బయట లెక్క ఎందుకు చూడాలన్నా? నేనైతే బ్రిటిషోని కాదు కదన్నా, నేను ఇక్కడ ఉండే. నా తాతలు ఒకవేళ అస్పృశ్యతకి అంటరాని తనానికి గురి కాకపోయి ఉంటే ఇవాళ దినం నేను ఒక మెరుగైన జీవితము నేను లీడ్ చేస్తుండే. లీడ్ చేయలేకపోతున్నా, ఎందుకు? అస్పృశ్యత అయింది కాబట్టి. తద్వారా నష్టపరిహారం కోసము ఎస్సీ స్టేటస్ మేము ఇవాళ దినం అడుగుతా ఉన్నాం. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.